తమ్ముడు మూవీ చాలా బాగుంది. ఒక డీసెంట్ మూవీ. నిజంగా నితిన్ అన్న నుంచి చాలా డీసెంట్ మూవీలు చూసినాం. ఇది డీసెంట్ కాదు భయ్య, డీసెంట్కి అమ్మ నా మొగుడు అట్లుంది సినిమా. చాలా బాగుంది నిజంగా. ఒకటైతే దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా మినిమం స్టోరీ ఉంటుంది, ఒక హీరోకి ఒక క్రేజీనెస్ ఉంటుంది, అల్లటప్ప కాదు. నిజంగా దిల్ రాజు గారి కాంబినేషన్లో నిజంగా ఈ ప్రొడక్షన్ నిజంగా దిల్ రాజు గారి గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిల్ రాజు గారు ఒక అద్భుతమైన స్టోరీ ఎంచుకోవడం, ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయడం, అలాగే హీరో నితిన్ గారు యాక్టింగ్ చేయడం. అసలు లయ గారి గురించి చెప్పాలనుకుంటే హీరోయిన్గా చాలా క్యారెక్టర్స్ చేసింది, చాలా మూవీస్లో మనం చూసాం. కానీ ఈ సినిమాలో నిజంగా కంబ్యాక్ ఇచ్చి ఓ సిస్టర్ రోల్గా చేస్తుంటే అద్భుతం అబ్బాయి. నిజంగా సినిమా అంతా ఒక వేరే లెవెల్లో అనిపించింది. నిజంగా అక్క తమ్ముడు ఆ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీథింగ్ మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. లయ గారు చెప్తున్నా కంబ్యాక్ అంటే ఈ సినిమా ద్వారా ఇంకో 10 సినిమాలు అయితే ఖచ్చితంగా లయ గారికి అయితే ఆఫర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నితిన్ అన్నకైతే మంచి పాన్ ఇండియా సినిమాలు అయితే ఖచ్చితంగా పడితే మంచి సినిమా అండి. ఖచ్చితంగా రేటింగ్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా. ఎందుకంటే చాలామంది కుళ్ళుకుంటారు ఇక్కడ మీకే, ఎందుకంటే రేటింగ్ ఇచ్చి అనుకో మీ గుండెలు దడదడ అంటాయి కాబట్టి రేటింగ్ లేదు. బ్లాక్ బాస్టర్ హిట్ మీరు అందులో సూపర్గా ఏం అయిపోతుందో అది ఎఫెక్ట్స్, ఆయన యాక్టింగ్ అసలు లోపల అండర్ గ్రౌండ్లో ఉండి బయటకు వెళ్ళకుండా యాక్టింగ్ చేసిందంటే, ఒక సినిమా మొత్తం మలిపిందంటే వీళ్ళను ఎందుకు లేదన్న చెప్పుకోదకుండా ఫైట్స్ ఉన్నాయన్న. ఫారెస్ట్లో చేసిన ఫైట్ వేరే లెవెల్ అన్న. దాని సెంటిమెంటు, ఆ పాపకు ఒక వ్యాధిలాగా వచ్చింది, అదొక సెంటిమెంటు. పాప డెలివరీ, బాంబుల కాడ చిన్న పాపను పడేస్తారన్న, అది ఇక్కడ తీసుకొని రావడము, ఒక బ్రిడ్జి పైన చేయడం ఫైటు. ఫైట్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది అన్న. గాంధార హీరోయిన్ చాలా బాగుంది. చాలా లాస్ట్లో ఫైట్ వాళ్ళందరినీ కాపాడి ఆమె చనిపోయిందన్న. అక్కడ సెంటిమెంట్ కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అన్న. ఎందుకు బాగాలే అంటారు కాన్సెప్ట్. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. అసలు ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీరు రివ్యూస్ చూసి ఇంట్లోనే కూర్చొని ఐబొమ్మలు వస్తుంది కదా చూద్దాము అని అనుకోకండి. ఒక్కసారి థియేటర్లో చూడండి. మనం కూడా ఎంకరేజ్ చేయాలి. నితిన్ అన్న కంబ్యాక్ ఇచ్చిండు 100%. ఇప్పుడు తమ్ముడు సినిమా వచ్చింది, నెక్స్ట్ ఎల్లమ్మ అంట. ఎల్లమ్మ మరి ఏమో మన దిల్లాదని అంటుంటే ఇందా ఎల్లమ్మ లీవు ఎల్లమ్మ అనుకుంటే అసలు మామూలుగా ఉంటుంది సినిమా. ఎక్సలెంట్ అసలు. అందరూ చూడండి సినిమా, మర్చిపోకండి. ఓకే.